ఓం నమో వెంకటేశాయ. తిరుమల సమాచారానికి స్వాగతం. ఈరోజు వీడియోలో ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలు మరియు సంవత్సరానికి ఒకసారి జరిగే సాలకట్ల పవిత్రోత్సవాల గురించి వివరాలు తెలుసుకుందాం. శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించి ఆన్లైన్లో టికెట్లు ఈ నెల అనగా మే నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అలాగే శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి జరిగే సాలకట్ల పవిత్రోత్సవాలకు సంబంధించిన టికెట్లను కూడా 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఈ టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ఒక మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకొని 2 భక్తులకు ఈ సేవలను బుక్ చేసుకోవచ్చు. ఈ సేవను బుక్ చేసుకున్నట్టుకు ఒక భక్తుడికి 2,500 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఇద్దరికి బుక్ చేసుకున్నట్లయితే 5,000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఈ టికెట్ను బుక్ చేసుకోవడం ద్వారా భక్తులు 3 రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలలో పాల్గొనడంతో పాటు 4 సార్లు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించబడుతుంది. ఈ టికెట్లు ఉన్న భక్తులకు జయ విజయాల నుంచి మాత్రమే దర్శనం కల్పించబడుతుంది. ఈ భక్తులు సుపదం ఎంట్రీ పాయింట్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి కళ్యాణోత్సవ మండపంలో పవిత్రోత్సవాలలో పాల్గొని ఆ తర్వాత డైరెక్ట్గా క్యూ లైన్లో పంపడం జరుగుతుంది. వీరికి 23వ తేదీ ఉదయం ఒకసారి, 24వ తేదీ ఉదయం ఒకసారి, 25వ తేదీ ఉదయం ఒకసారి, సాయంత్రం మరొకసారి దర్శనం కల్పించడం జరుగుతుంది. 6 నెలల క్రితం నుండి శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు బుక్ చేసుకున్న భక్తులకు ఈ పవిత్రోత్సవం టికెట్లు బుక్ అవ్వవు. ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు తిరుమలలో 4 రోజుల పాటు అకామిడేషన్ కల్పించడం జరుగుతుంది. అకామిడేషన్ బుక్ చేసుకోవాలనుకునేవారు మే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి బుక్ చేసుకోవచ్చు. దీని గురించి భక్తులకు ఏవైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరింత సమాచారం కోసం మన తిరుమల సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.